నిర్మాత నట్టి కుమార్ వైసీపీ ప్రభుత్వం పైన మండిపడ్డారు. రోడ్లు బ్రిడ్జ్లు ఎందుకు వేయలేకపోతున్నారన్నారు. ఉద్యోగస్తులకు జీతాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ నేతలను కించపరిచినందుకే రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాకు న్యాయస్థానం బ్రేక్ వేసిందని అన్నారు. అలాగే 2024 వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బ్రేక్ వేస్తారని అన్నారు. పవన్ కళ్యాణ్ ని కించపరిచేందుకు రామ్ గోపాల్ వర్మ సినిమా చేస్తున్నారని ఆరోపారు. పేదలకు ఇక్కడ జీతాలు లేవు. అంగన్వాడీ రోడ్ల మీద ఆకలితో అలమటించిపోతున్నారు. మీరు గవర్నమెంట్ రాకముందు అంగన్వాడీకి ఇచ్చిన మాటలేంటి, ఆ ఆడబిడ్డలకు మాటలేంటి, ఆ చెల్లెలమ్మకు మాటలేంటి, మీరు ఆ కష్టాలని మీ బాధల్ని ఆ చెల్లెమ్మలు మీ చెల్లెమ్మలు కాదా, నా అక్క చెల్లెళ్ళు అన్నారు, నా అన్నదమ్ములు అన్నారు, నా బావలు అన్నారు, నా అక్కలు అన్నారు, అందరూ అన్నారే. వీళ్ళందరూ ఈరోజు ఏం జరిగిందని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ కనబడట్లేదా? ఇంకొక 3 నెలలు చంద్రన్న రాజ్యం వస్తుంది. చంద్రన్న రాజ్యంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. దాంట్లో నో డౌట్. ఇక్కడ జరుగుతున్న అన్యాయాలని ప్రతి టీడీపీ కార్యకర్త, జనసేన కార్యకర్త సమయంతో మీరు ఎవరికి టికెట్ ఇచ్చినా మీరు ప్రతి దాంట్లో దగ్గరుండి ఆ క్యాండిడేట్ని గెలిపించడానికి